బంగారు పరిపాలన అని మీరు అంటున్నారు. హ్మ్. రైతులకు ఏది గురుకుల విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియా వాళ్ళకు, పోలీసు వాళ్ళకి అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఏది గవర్నమెంట్ పైన ఏది వేదనతో ఏ ఉన్నారని మేము హామీలు నెరవేర్చట్లేదా ఏంది? ఎందుకు ఆ అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం అంటున్నారు కదా 6 రేవంత్ రెడ్డి గారు. గ్యారంటీలు అమలుకి సంవత్సరం లోపలనే 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. హ్మ్. ఏది ప్రతి ఒక్క సంక్షేమ పథకం రైతు భరోసా ఇస్తన్నారు. హ్మ్. ఒక్కటి చెప్పుకుంటే 421 హామీలు ఇచ్చిర్రు. హ్మ్. వాళ్ళు ఈ రోజు వరకు ఒక ఉచిత బస్సు తప్ప ఏ హ్మ్. హామీలు ఇవ్వలేదు. హ్మ్. అంటే ప్రజలను ఏదో తప్పుదోవ పట్టించడానికి కోసం ఈ రోజు రేపు అని కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నారు. అంటే డ్రామాలు ఆడినప్పుడు హ్మ్. ఏ విధంగా ఆడాలో కూడా ఆళ్ళకి ఆ చాతుర్యత లేకపోతుంది. అంటే ఓకే. వాళ్ళెంత ఎట్లా ప్రజలు మభ్యపెట్టాలో కూడా అర్థం కావట్లా. అర్థం కావట్లేదు. ఎన్నికల ముందు జరిగింది ఇప్పుడు చేయలేకపోతున్నారు. చేయలేకపోతున్నారు. అంటే హ్మ్. మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు. హ్మ్. ఎమ్మెల్యేలు ఒక మాట మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు. హ్మ్. అంటే ముఖ్యమంత్రి నిన్ననే అన్నాడు. హ్మ్. ఏది ఈ ఈ రాత్రిలోగా మీకు రైతు భరోసా పడతదన్నాడు. హ్మ్. మళ్ళా 15 నిమిషాల లోపే మార్చి 31 లోప అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నేతకే ఒక క్లారిటీ లేదు. హ్మ్. అట్లాంటి పరిపాలన తెలంగాణలో సాగుతుంది.